వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి 2025 మే నెల అనుకూలమైనటువంటి మాసంగా చెప్పచ్చు. ఇందులో రెండు ప్రధానమైనటువంటి విషయాలు. ఒకటి, ఇప్పటివరకు షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతి 15వ తారీఖు దగ్గర నుండి సప్తమ స్థానంలోకి వెళ్ళడం, అది ఒక అనుకూలత. రెండవ అనుకూలత, పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్న రవి షష్ఠ స్థానంలోకి వెళ్ళడం. అలాగే ప్రతికూలించేటువంటి గ్రహమైనటువంటి రాహు అర్ధాష్టమ స్థితి నుండి 3వ స్థానంలోకి రావడం. అలాగే బుధుని యొక్క శుక్రుడి యొక్క బలాలు ఉండడం, ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి అంశాలు. అష్టమ స్థాన స్థిత కుజుడు, అర్ధాష్టమ శనేశ్వరుడు, ఇవి రెండు గ్రహాలు మాత్రమే ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అయినప్పటికీ కూడా ఈ మే నెల గత 2 నెలలతో పోల్చుకుంటే, అంటే మార్చి నెల, ఏప్రిల్ నెలలతో పోల్చుకుంటే ఈ 2025వ సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. ఎందువల్ల, దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత దేవగురువు అయినటువంటి బృహస్పతి సప్తమ స్థానమందు యోగించేటువంటి ఒకే ఒక్క గ్రహం. సప్తమ స్థానంలో మరి ఏ ఇతర గోచార గ్రహం అనుకూలించదు. లగ్నాత్తు, చంద్రలగ్నాత్తు సప్తమంలో యోగించేటువంటి ఏకైక గ్రహం బృహస్పతి. కాబట్టి ఆయన దృష్టి పరిపూర్ణంగా రాశి మీద ఉండడం, అలాగే అర్ధాష్టమ రాహు దోషం తొలగిపోవడం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్ గానే మనం చెప్పవచ్చును. దీనివల్లను అలాగే రవి యొక్క బలం షష్ఠేరవవు సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం. దాదాపుగా సంవత్సరం తర్వాత 6వ స్థానంలోకి రవి రావడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయము. ఒక సంవత్సర కాలం తర్వాత 6వ స్థానంలో రవి యోగిస్తున్నారు. 12 సంవత్సరాల తర్వాత సప్తమ స్థానమందు గురుడు యోగిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయాలు. కాబట్టి దీనివల్ల అర్ధాష్టమ శని దోషము, అష్టమ కుజ దోషం పోతాయి. మరి ఏం అనుకూలత వస్తుందండి అంటే, ప్రత్యేకించింది భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి, మరీ ముఖ్యంగా విదేశీ యానానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఈ 2-3 కలిసి వ్యాపారాలు పెట్టుకుంటారు, అటువంటి వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి, నూతన గృహ వాహన సౌఖ్యము లభించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లకి, కొత్త ఉద్యోగం దొరకడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. సంతానానికి సంబంధించి ఎవరైతే ఈ IVF ట్రీట్మెంట్లు లాంటివి ఇవి చేయించుకుంటూ ఉన్నారో వారికి ఆ సంతతి కలగడానికి ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. గురుబలం, ఆయన సంతాన కారకుడు, ఆయన బలం ఉండడం వల్ల కూడా అనుకూలత కనబడుతూ ఉన్నది. అలాగే ధనురాశి వారికి ఎక్కడికైనా డబ్బు స్ట్రక్ అయిపోయింది, ఒక పని ఆగిపోయింది, అవ్వట్లేదు, ఇటువంటివి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా వాళ్ళు బయటపడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల తాలూకు ఆరోగ్య విషయాలు, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటివి, విద్యా, ఉద్యోగము, వ్యాపారం, ఇవన్నీ కూడా అనుకూలించడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ధనురాశి వారికి ఇది చాలా గొప్ప మాసంగానే చెప్పవచ్చును. అన్నిట్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఒక సపోర్ట్ దొరుకుతుంది, మంచి అవకాశాలు వస్తాయి. ఎక్కడైనా సరే విజయాన్ని ఖచ్చితంగా సంపాదించగలుగుతారు. ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణం చేయండి. అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకోవడానికి పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధన చేయండి. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున శివుడికి అభిషేకం జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. సప్తస్వస్తి.